ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇక నుంచి అందరూ కలిసి పనిచేస్తారన్నారు. గాంధీ భవన్ లో సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమస్య అనిరుద్ రెడ్డి అంశంపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు మల్లు రవి. అటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కలిసి పనిచేస్తామన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు గారి మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకుని మాట్లాడి మీతో అంటే నువ్వు చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను నువ్వే రాసుకోవచ్చు కదా. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లిన్ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయింది. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఎందులో ఉండలేము. కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉంటాం కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియదు.